హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్‌ని. ఈరోజు మనం ఎయిర్ కూలర్ గురించి తెలుసుకుందాం. ఎయిర్ కూలర్ అంటే ఇప్పుడు చూస్తే ఎండ చాలా విపరీతంగా ఉంది. మేముండే ఏరియాలో అయితే 41 డిగ్రీస్ ఉందన్నమాట తిరుపతిలో. కాబట్టి మనము ఏసీ అండ్ ఎయిర్ కూలర్, ఏసీ బెస్టా? ఎయిర్ కూలర్ బెస్టా? అనే దాని మీద తెలుసుకుందాం. అలాగే నేను ఒక 5 టాప్ 5 ఎయిర్ కూలర్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే నేను ఒక 2 ఎయిర్ కూలర్‌లు వాడానన్నమాట. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే నేను వాడిన ఆప్టిమస్, అంటే క్రాంప్టన్ ఆప్టిమస్ ఉంది గదా! 65 లీటర్స్. దాని గురించి ఒక 3 వీడియోస్ అయితే నేను పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానెల్‌లో ఉంటుంది. అక్కడి నుంచి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇంక మనం ముందుగా ఏసీ బెస్టా? ఎయిర్ కూలర్ బెస్టా? అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఏసీ అనేది ఇప్పుడు మనకు హై బడ్జెట్‌లో అయితే వస్తుందన్నమాట. ఎయిర్ కూలర్ అనేది లో బడ్జెట్‌లో వస్తుంది. ఎయిర్ కూలర్ అంటే మనకు ఒక 15,000 నుంచి మనకు బెస్ట్ ఎయిర్ కూలర్ అయితే వచ్చేస్తుంది. డెజర్ట్ ఎయిర్ కూలరే వస్తుందన్నమాట. ఇక మనం ఏసీ విషయానికి పోతే మనకు ఖచ్చితంగా ఒక 45,000-50,000 అయితే మనం పెట్టుకొని తీరాల్సిందే. అంతే కాకుండా ఏసీ అనేది మనకు ఒక రూమ్‌లో ఒక చోట మాత్రమే బిగించడానికి అవుతుందన్నమాట. బిగిస్తే మనకి ఇంకా అక్కడనే ఉండిపోతుంది. పక్క రూమ్‌కైతే రాదన్నమాట. ఒకవేళ పక్క రూమ్ కూడా వచ్చే విధంగా మనం సెట్ చేసుకున్నా కూడా కరెంట్ బిల్ ఎక్కువైతే తీసుకుంటుందన్నమాట. ఇదొక ప్రాబ్లమ్ ఉంది. మనకు కూలర్స్‌లో కొద్దిగా కరెంట్ బిల్ తక్కువొస్తుంది. ఏసీలో కొంచెం ఎక్కువైతే వస్తుందన్నమాట. ఇప్పుడు నాకు టోటల్‌గా అయితే కూలరు వాడానంటే ఒక 1400, 1300 దాకా కరెంట్ బిల్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం పీసీ మొత్తం వాడతాం కాబట్టి, ఇంకా దాంట్లో చూసుకుంటే ఒక 400, 500 మనకు కరెంట్ బిల్లు కూలర్ వలన అయితే వస్తుందన్నమాట. ఈ కూలర్ కూడా మేము రాత్రి పూట మాత్రమే వాడతాం. ఒక 6, 7 అవర్స్ అయితే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5:30, 6 గంటలకు మళ్ళీ లేసి ఆఫ్ చేసేస్తాం మేము. ఎందుకంటే అప్పుడు కొద్దిగా చల్లగా అయిపోతుంది కాబట్టి. ఇలా అయితే మేము వాడుకుంటాం అన్నమాట. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మనకు ఆ విధంగా అయితే మనము దీన్ని వాడుకుంటాం అన్నమాట. ఇంకా మనకు కూలర్స్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఎయిర్ కూలర్ గురించి. ఏసీ అంటే ఇంక మనం పక్కన పెట్టేయండి ఇంక దాని గురించి. ఈ కూలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎండలకు కూలర్స్ అయితే బెస్ట్. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే గనక ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. అంతేకాకుండా మనకు కూలర్స్ అనేదాన్ని కరెక్ట్‌గా వాటర్ మెయింటైన్ చేయాలి. వాటర్ మనకు 3 డేస్‌కోసారి వాటర్ చేంజ్ చేయాలన్నమాట. అంతేకాకుండా మనకు కూలర్స్‌లో మోటర్ ఉంటుంది. మోటర్ తడిచే వరకు వాటర్‌ని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకోటేమంటే కూలర్‌ని వాటర్ లేకుండా యూజ్ చేయొద్దండి సాధ్యమైనంత వరకు. ఇంకా మార్గం లేదంటే మనకొద్దు అనుకుంటే మనం వాడుకోవచ్చు అంతేగాని, లేదంటే కూలర్ ఖచ్చితంగా మనకు వాటర్ వేసుకొని కూలర్ వాడుకోండి. అంతేకాకుండా మనకు ఒక 1 మంత్‌కోసారి లేదా 15 డేస్‌కోసారి కూలర్‌ని క్లీన్ చేసుకోవడానికి చూడండి సాధ్యమైనంత వరకు. అంతేకాకుండా మనకు కూలింగ్ అనేది, ఈ ఎయిర్ కూలర్స్ అనేది ఎక్కువ మోటార్ ఇష్యూనే వస్తుందన్నమాట. వాటర్ లేకుండా మనం వాడితే మోటార్ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. నేను తీసుకున్న క్రాంప్టన్ 65 లీటర్స్‌లో కూడా నాకు 2 సార్లు మోటార్ ప్రాబ్లమ్ వచ్చింది. ఒకసారి అయితే అండర్ వారంటీ ఉండింది కాబట్టి వాళ్ళొచ్చి అమౌంట్ ఏం తీసుకోలేదు. మనకు దాన్ని రెడీ చేయించిపోయారన్నమాట. సెకండ్ టైమ్ నేను సర్వీస్ చేపిచ్చాను. మోటార్ పోయిందేమో అనుకోని నేను వాటర్ ఎత్తకపోతే మోటార్ పోయిందేమో అనుకున్నాను. కానీ మోటార్ అయితే పోలేదు. సర్వీస్ చేసినతను "మోటార్ అయితే బానే ఉంది సార్. మీరు మామూలుగా రెగ్యులర్ సర్వీస్ అయితే చేసుకోండి" అన్నారు. దానివలన మొత్తం నేను క్లీన్ చేసి 3 ఇయర్స్ అయితే వాడానన్నమాట. దాని గురించి నేను వీడియోస్ అయితే పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానెల్‌లో ఉంటుంది. అక్కడి నుంచి చూడండి. ఎయిర్ కూలర్స్‌లో మినరల్ వాటర్, సాధ్యమైనంత వరకు మినరల్ వాటర్ వాడుకోండి. అలా వాడుకోవడం వలన మీకు ఉప్పు రాకుండా ఉంటుందన్నమాట. వాటర్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మనకు అలాంటి ఏది బ్యాడ్ స్మెల్ అయితే రాదన్నమాట. ఇవన్నీ మనం కూలర్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నమాట. ఇంకా మనము ఒక్కో కూలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా మనకు సింఫనీలో టచ్ అన్నమాట. సింఫనీలో టచ్ 35 లీటర్స్ అయితే ఉంటుంది. మనం దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదొచ్చి పర్సనల్ ఎయిర్ కూలర్ అన్నమాట. పర్సనల్ అంటే మనకు 35 లీటర్స్ అంటే ఒక చోట పెడితే ఒక ఇద్దరి వరకు అయితే గనక వస్తుంది కూలింగు. ఎక్కువ ప్లేస్‌నైతే కూలింగ్ అయితే మనకు రాదన్నమాట. ఒక 35 లీటర్స్ అంటే సింపుల్‌గా ఉంటుంది. సింఫనీలో కొద్దిగా లీస్ట్ ప్రైస్‌లో వచ్చేది ఈ కూలరే అన్నమాట. ఒక రకంగా రూ. 8,490. ఇందులో వచ్చి మనకు టచ్ వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా కాస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంకా తక్కువ రేట్‌లో కూడా ఉందన్నమాట. ఇంకా అలాగే ఇది చూసుకుంటే మనకు సైజ్ పరంగా చూసుకుంటే మనకిదొచ్చి 185 వాట్స్ అయితే ఇది కరెంట్ బిల్ తీసుకుంటుంది.
వాట్స్ అయితే తీసుకుంటుంది అనమాట. 35 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. 18 స్క్వేర్ ఫీట్స్ అయితే ఇది ప్లేస్‌ని అయితే మనకు 18 స్క్వేర్ ఫీట్స్‌లో ఉండే వాళ్ళకి మాత్రం ఇది గాలి అయితే చల్లగా వస్తుందన్నమాట. అంతేకాకుండా దీని సైజ్ చూసుకుంటే మనం 47/35/81.3 సెంటీమీటర్స్ అన్నమాట. సైజ్ మనకు పైకి, కిందికి విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీని వెయిట్ చూసుకుంటే మనకు 9.2 కిలోస్ వెయిట్ అయితే ఉంటుంది. రిమూవబుల్ వాటర్ ట్యాంకులు అయితే ఇది వస్తుందన్నమాట. వాటర్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అలాగే హై స్పీడ్ బ్లోయర్ తో అయితే ఇది వస్తుందన్నమాట. ఇంకా దీని ఫీచర్స్ చూసుకుంటే మనకు క్లీన్ ఎయిర్ విత్ ఐప్యూర్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఫుల్లీ క్లోజబుల్ లియో లివర్స్ అయితే వస్తాయన్నమాట. లివర్స్ అంటే మనకు అవి అంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే గాలి వచ్చే చోటు క్లోజ్ చేయడం వల్ల బ్యాక్టీరియా లోపలికి రాదు. అలాగే వేడి మనకు మట్టి గిట్టి అలాంటివన్నీ లోపలికి డస్ట్ ఫామ్ కాదనమాట. ఇది ఒకటైతే దీంట్లో ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చి మనకు హై ఎఫిషియన్సీ కూలింగ్ డిజిటల్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే టచ్ స్క్రీన్ తో అయితే డిజైన్ చేయబడింది అనమాట. వాయిస్ అసిస్టెన్స్, ఫుల్ ఫంక్షనల్ రిమోట్ కంట్రోల్ కూడా ఇందులో వస్తుంది అనమాట. ఇది రిమోట్ తో వస్తుంది. అందువల్లనే ఇది కాస్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. మామూలుగా 35 లీటర్స్ లో మనకి ఇంచుమించు పోతే ఒక 6,000, 6,500 లేదంటే 5,000, 5,500 లోపలే మనకు 35 లీటర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఉందని చెప్పాలి. ఇంకా మనము నెక్స్ట్ చూసుకుంటే వీగార్డ్ లో మనకు వీగార్డ్ లో వస్తుంది. మనం ఇప్పుడు ఇంకో 35 లీటర్స్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి వీగార్డ్ నుంచి యారిడో R35H మోడల్ అనమాట. ఇదైతే బెస్ట్ ఎయిర్ కూలర్ అని చెప్పాలి. ఇది పర్సనల్ ఎయిర్ కూలర్ కిందకే వస్తుంది. ఇది కూడా దీంట్లో వచ్చి మనకు పవర్ఫుల్ ఎయిర్ త్రో అయితే ఉంటుంది. 7.6 మీటర్స్ వరకు ఎయిర్ త్రో అయితే ఇది ఉంటుందన్నమాట. 35 లీటర్స్ కెపాసిటీ అయితే అవుతుంది. యూనిట్ డ్రాప్ ఫ్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈజీ టు రీడ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఇలాంటివి కూడా దీంట్లో ఉంటాయి. అలాగే మనకు అల్ట్రా కన్వీనియంట్ చూసుకుంటే వైడ్ వోల్టేజ్ వర్కింగ్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇన్వర్టర్ కంపాటబిలిటీ ఉంటుంది. ఏరోడైనమికల్ బ్యాలెన్స్ బాడీ అయితే ఉంటుంది. 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈజీ టు రీడ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే దీంట్లో ఉంటుంది. ఎఫిషియెంట్ చూసుకుంటే మనకు యాంటీ ఫంగల్ సెల్యులోజ్ హనీకాంబ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మనకు 4-వే మొబిలిటీ ఉంటుంది. టెరా ఎయిర్ ఫ్లో కూలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఐస్ ఛాంబరు, అలాగే ఇది ఐస్ ఛాంబర్ ఫర్ ఎన్హాన్సింగ్ కూలింగ్, అంటే ఐస్ వేయడం వలన మనకు కూలింగ్ అయితే కొంచెం హెవీగా ఉంటుందన్నమాట. అసూరెన్స్ చూసుకుంటే ఇది 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. ఇంక ఇది మనకు యాంటీ బ్యాక్టీరియల్ స్పెషల్ ఫీచర్ అయితే ఇందులో వస్తుంది. కలర్స్ చూసుకుంటే వైట్ అండ్ పర్పుల్ అయితే ఉంటుందన్నమాట. కంట్రోల్ చూసుకుంటే నాబ్ టైప్ కంట్రోల్ ఉంటుంది. 8.9 కిలోస్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇది 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. 160 వాట్స్ అయితే దీన్ని కరెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మోడల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకా మనము క్రాంప్టన్ ఓజోన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ గురించి తెలుసుకుందాం. క్రాంప్టన్ ఓజోన్ డెజర్ట్ ఎయిర్ కూలర్ 55 లీటర్స్, మనకి 35 లీటర్స్ అయిపోయింది అనమాట. 55 లీటర్స్ చూస్తాం. అలాగే 65 లీటర్స్, 100 లీటర్స్ కూడా మనం మాట్లాడుకుందాం. 8 లీటర్స్ కూడా ఉంది, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి మనకు 190 వాట్స్ అయితే ఇది అవుట్పుట్ అయితే తీసుకుంటుంది. అలాగే 55 లీటర్స్ తో ఇది కెపాసిటీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకు 54 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు 23.1, 37.2 అయితే మనకు హైట్. అలాగే ఇట్లా రెండుగా మనం దీన్ని కొలత వేసుకోవచ్చంట. కొలత అంటే ఎందుకని కొలత చెప్తున్నారంటే మన రూమ్ లో దాన్ని పెట్టుకోవడానికి సెట్ అవుతుందా లేదా అనే దాని గురించి వాళ్ళు ఆ కొలతలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా ఇది వచ్చి మనకు 5.3 కేజెస్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. 50 ఫీట్స్ వరకు మనకి ఎయిర్ త్రో అయితే ఉంటుంది అనమాట. 50 అడుగులు మొత్తం లోపల మనకు 50 ఫీట్స్ వరకు త్రో అయితే అవుతుంది అనమాట. మనకు 4 వేస్ ఉంటుంది. 4 వేస్ లో 4 పక్కల మనకు ఎయిర్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చి మోటరైజ్డ్ ఐసోలేటింగ్ లూయర్స్ అయితే వస్తాయన్నమాట ఇందులో. దాని వలన ఏమవుతుందంటే మనకు అదే మనకు క్లోజ్ చేసుకునే దానికి అయితే ఇది ఉంటుంది అనమాట. క్లోజ్ చేయడం అంటే అదే నేను ఇంతకు ముందు చెప్పాం కదా, అదే మనకు డస్ట్ గిస్ట్ ఫామ్ కాకుండా, అలాగే ఏది బ్యాక్టీరియాస్ లోపల పోకుండా మనకు వర్క్ అయిపోయింది, మనం వాడేసాం, మనం ఆఫ్ చేస్తున్నాం అనే టైంలో ఆఫ్ చేసేటప్పుడు దాన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది 4-వే కూలింగ్ అయితే వస్తుంది. అది హనీ కాంబ్ కూలింగ్ ప్యాడ్ తో అయితే వస్తాయన్నమాట. ఈ హనీ కాంబ్ వలన ఏం లాభం అంటే మనకు ముందు వచ్చి నార్మల్ ప్యాడ్స్ వచ్చేవి, మనకు సంవత్సరం దాన్ని మార్చుకోవాలి. హనీ కాంబ్ అయితే మినిమం మనకు 3 ఇయర్స్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా మంచి టెక్నాలజీ వచ్చింది, ఇంకా మంచి లైఫ్ అయితే వస్తుంది. అలాగే గ్యాప్స్ ఉండవు అనమాట ఇప్పుడు వచ్చే దాంట్లో. గ్యాప్ రాని దాని వలన మనకు ఎక్కువ కూలింగ్ అయితే ఇది వస్తుంది అనమాట. అలాగే మనకు డస్ట్ ఫామ్ కాకుండా రస్ట్ ఫ్రీ బాడీ అయితే వస్తుంది. ఇందులో ఐస్ కూలింగ్ ఛాంబర్ కూడా వస్తుంది అనమాట. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 8,800 రూపాయలు అయితే
ఇంకా మనకు క్రాంప్టన్ నుంచి ఆప్టిమా 65 లీటర్ దీని గురించి నేను ముందు చెప్పింది. నేను వాడింది అదే అనమాట. అలాగే హిండ్వేర్ లో కూడా నేను వాడాను. హిండ్వేర్ లో నేను 50 లీటర్స్ నార్మల్ స్టాండ్ టైప్ మోడల్ అయితే వాడాను అనమాట. అది నాకు 2 ఇయర్స్ వరకు వచ్చింది. పెద్దగా లైఫ్ అయితే రాలేదు. సర్వీస్ కూడా చేయలేదు. ఒకేసారి అయితే అది వెళ్ళిపోయింది. అది చెడిపోయింది. తర్వాత నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అనమాట. 65 లీటర్స్ ఆప్టిమస్. చాలా బాగుండిందది. నేను అప్పుడు చాలా రివ్యూస్ అన్ని చూసి గాని నేను తీసుకోలేదు. తీసుకున్న తర్వాత నాకైతే సూపర్ అని చెప్పాలి. 3 ఇయర్స్ అయితే నేను వాడాను. 3 ఇయర్స్‌లో కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు. ఈ సంవత్సరం కూడా దాంతోనే గడిచిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నేను ఏసీ కొనాలనే ప్లాన్‌లో అయితే ఉన్నానన్నమాట. చూద్దాం. యూట్యూబ్‌లో కొద్దిగా మనకు మంచి గ్రోత్ అయితే ఉంటే గనక నేను ఏసీ, గీసీ అన్నీ సెట్ చేస్తానన్నమాట. ఇంకా ఇందులో దీని గురించి మనం చూసుకుంటే మనకి ఇది కూడా 4 వే ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది. అలాగే మనకు పైన ఏసీ ఐస్ ఛాంబర్ అయితే ఉంటుంది. ఐస్ ఛాంబర్‌లో నుంచి కూడా వాటర్ పోసుకోవచ్చు. అలాగే మనకు కింద పైప్ ద్వారా కూడా పెట్టి వాటర్‌ని అయితే పంపించొచ్చన్నమాట. దీంట్లో వాటర్ డ్రైన్ టెక్నాలజీ ఉంటుంది. మనకు వాటర్ డ్రైన్ కింద మనకు బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఒక నాబ్ అయితే ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసామంటే తిప్పామంటే ఒక స్విచ్ మాదిరిగా దాంట్లో నుంచి వాటర్‌ని మనము డ్రై చేసుకోవచ్చు. లేదంటే కూలర్ కింద కూడా మనకు ఒక చిన్న నట్టు మాదిరి వస్తుంది. ఆ నట్టు ఓపెన్ చేసామంటే వాటర్ బయటికెళ్ళిపోతుందన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా క్లీన్ చేయడము కొంచెం కష్టమే ఇది. క్రాంప్టన్ 65 చాలా బాగుంటుంది. మోటార్ కూడా మంచి లైఫ్ అయితే వస్తుందన్నమాట. మా తప్పుదల వలన అది మోటార్ అయితే చెడిపోయింది ఫస్ట్ ట్రిప్. సెకండ్ ట్రిప్ వాళ్ళు వేసిపోయిన మోటార్ అయితే మనకు 2 ఇయర్స్ అయితే వచ్చిందన్నమాట. బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి ఎయిర్ కూలర్ అని చెప్పొచ్చు ఇది గనక. మనకు కూలింగ్ అయితే ఇప్పుడు కూడా అండి మేము వాడుతున్నాం కదా! నార్మల్ వాటర్ వేసి రాత్రిపూట మనం 10 గంటల గట్ట బయట పెట్టామంటే ఎప్పుడు కూడా కూలర్ వాడేటప్పుడు వేడి గాలి బయటికి పోయేటట్టుగా మీరు దాన్ని సెట్ చేసుకోండి. బెడ్‌రూమ్‌లో అంతా పెట్టుకున్నారంటే వేడి మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మీకు అంతగా కూలింగ్ అయితే రాదు. గాలి పోవడానికి అంటే వేడి గాలి బయటికి పోవడానికి ఉండే మార్గం ఉండే చోట పెట్టుకోండి. మీ కూలర్ లైఫ్ బాగుంటుంది. కూలింగు బాగుంటుంది. అన్నిటికి కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. రూమ్ లోపల పెట్టుకొని మాత్రం వాడొద్దండి. రూమ్ లోపల పెట్టడం వలన ఆ వేడి గాలి అక్కడే లోపలనే తిరుగుతూ ఉంటుందన్నమాట. మీకు స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా కూలింగ్ బాగా వచ్చినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్‌గానే వేడిగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొకటి మనసులో పెట్టుకోండి. ఇంకా దీంట్లో కూడా అంతే క్లోజింగ్ అయితే ఉంటుందన్నమాట. మనం క్లోజింగ్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది. మనకు పైన కూర్చోండే వాళ్ళకి గాలి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే కింద కూర్చోండే వాళ్ళకి కావాలంటే కింద సెట్ చేసుకోవచ్చు. ఇట్లా 2 పార్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఒక పార్ట్ పైకి గాలి వస్తుంది. ఒక పార్ట్ కిందకి కూడా సెట్ చేసుకోవచ్చన్నమాట. ఇదొక టెక్నాలజీ ఇంట్లో ఉంటుంది. అలాగే మనకు వాటర్ ఇండికేషన్ అవన్నీ ఉంటాయి. 65 లీటర్స్ కాబట్టి కొద్దిగా పెద్దది అయితే సైజ్ ఇది. ఇంకా దీంట్లో 100 లీటర్స్ కూడా ఉంది. 100 లీటర్ చూస్తే ఆలోచించండి. ఇప్పుడు మనకు 65 లీటర్సే ఇంత పెద్దది ఉంటే 100 లీటర్స్ అంటే ఇంకా చాలా పెద్దది ఉంటుంది. పెద్ద హాలు అట్లా ఉండే వాళ్ళకైతే ఓకే గాని చిన్న దాన్లలో అయితే వాడొద్దండి. చాలా ఇబ్బంది ఇది. ఇంకా మనకు హ్మ్, లాస్ట్ మనం ఓరియంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంక మనము డెజర్ట్ ఎయిర్ కూలర్ అంటే ముందే చెప్పాను కదా నేను. డెజర్ట్ అంటే మనకి ఎక్కువ స్థలం ఉండి జనాభా ఎక్కువ ఉన్నారంటే గనక కూలింగ్ అయితే మనకు వాళ్ళకందరికీ సరిపోయే విధంగా వస్తుంది. కాబట్టి దాన్ని డెజర్ట్ ఎయిర్ కూలర్స్ అంటారనమాట. నార్మల్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి. డెజర్ట్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి. ఇట్లా 2 విధాలుగా కూలర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ మనకు అల్టిమా ఓరియంట్ ఎలక్ట్రిక్ అల్టిమా 84 లీటర్స్ డెజర్ట్ ఎయిర్ కూలర్ గురించి తెలుసుకుందాం. ఓరియంట్ ఎలక్ట్రిక్ అల్టిమా 88 లీటర్స్ డెజర్ట్ ఎయిర్ కూలర్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ పోసుకోవడానికి ఐస్ ఛాంబర్ అయితే ఉంది. అలాగే ఇందులో ఐస్ ఛాంబర్ కూడా తనిగా ఉంటుంది. అంతేకాకుండా ఇన్వర్టర్ కంపాటిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కూలర్ కూడా ఇన్వర్టర్ కంపాటిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆటో ఫిల్ ఫీచర్ ఉంటుంది. 59 అడుగులు అంటే 59 అడుగుల వరకు మనకి కూలింగ్ అయితే ఇది సర్వ్ ఇచ్చేస్తుందన్నమాట. కూలింగ్ అయితే చేస్తుంది. అంతేకాకుండా ఇందులో వచ్చి మనకు ఇన్‌బిల్డ్ గా మస్కిటో రిప్ రెప్లికెంట్ కిట్ అయితే వస్తుందన్నమాట. స్లాట్. మనకి చిన్న స్లాట్ అయితే వస్తుంది. దాంట్లో నుంచి మనకు ఆ రోజు ఏదైనా లోపల మస్కిటోస్ అట్లాంటివి లోపలొచ్చినా గూడా అవి చచ్చి దాంట్లో అయితే పడతాయన్నమాట. ఇదొకటి బెస్ట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఓరియంట్‌లో యాక్చువల్‌గా ఫ్యాన్ కానీ మనకు ఈ కూలర్స్ గానీ చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఓరియంట్‌లో మామూలుగా ఒక హై ఎఫిషియన్సీ ఒకటి స్టీల్‌తో వచ్చే ఎయిర్ కూలర్స్ ఉన్నాయి. అవన్నీ అయితే చాలా బావుంటాయి. అదే మారిన ఎయిర్ కూలర్ కూడా బెస్ట్ కూలర్ అని చెప్పొచ్చు.
ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు అన్ని అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట. క్రాంప్టన్ ఆప్టిమస్ 65 లీటర్స్ లో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇది కూడా 4-వే కూలింగ్ ఇందులో ఉంటుంది. 3 స్పీడ్ ఇదైతే స్క్రోలింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే పైన స్విచెస్ ఉంటాయి కదా, అవి 3 స్పీడ్ టెక్నాలజీ అయితే వస్తాయి. అలాగే వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే ఇంట్లో ఉంటుంది. వాటర్ ఇన్లెట్ ముందు ముందు వెనక కూడా ఉంటాయి అనమాట. అంటే వాటర్ పోసుకోవడానికి ఐస్ ఛాంబర్ లో నుంచి కూడా వాటర్ పోసుకోవచ్చు. ముందు నాకు కూడా అట్లాగే చెప్పారు, మా బ్యాక్ సైడ్ లో మీరు వాటర్ పట్టుకోవాలి సార్ అని. నేను ఐస్ ఛాంబర్ లో నుంచి వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. చాలా మంది నా వీడియోలో అదే అడిగారు, ఎట్లా మీరు వాటర్ పోస్తున్నారు, ఐస్ ఛాంబర్ నుంచి వాటర్ పోయొచ్చా అని. నేను చాలా సార్లు వీడియోలో చూస్తున్నారు, వీడియో ఎవరు పూర్తిగా చూడటం లేదనమాట. చూడకుండానే మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. మీరు వీడియో కంప్లీట్ గా చూడండి, తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. అంటే మనకు వాటర్ పోసుకోవడానికి ముందు ముందు వెనక కూడా మనకు ఉంటుందన్నమాట. ఇది వచ్చి 190 వాట్స్ అయితే కరెంట్ అయితే తీసుకుంటుంది. అంతేకాకుండా ఇది దగ్గర దగ్గర మనకు 15,000 రూపీస్ వరకు కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. 12,900 సంథింగ్ ఉంది ఇది. మీకు ఇవన్నీ లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసి తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారు కదా, నాకైతే కూలర్స్ అయితే బెస్ట్. బడ్జెట్ గా తీసుకోవాలి మనకి ఇంట్లో, ఎందుకంటే 3 మంత్స్ 4 మంత్స్ మనం వాడతాం, తర్వాత మనము వాడము. నార్మల్ ఫ్యాన్స్ తోనే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ అన్ని హై స్పీడ్ వచ్చేసాయి, బిఎల్డిసి మోటార్స్ తో వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ కూలింగే మనకు సరిపోతుంది. ఇంకా ఈ 4 మంత్స్ కోసం మనకి ఏసీ అవసరమా అంటే, ఇప్పుడు ఏసీ తీసుకున్నాం అనుకోండి, మనం అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా దాన్ని వాడాలి, లేకపోతే దాని లైఫ్ రాదు, చెడిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి అనమాట. కూలర్స్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, వాడినా వాడకపోయినా మీకు రన్నింగ్ లో ఉంటుంది. నేనైతే 6 మంత్స్ వాడతాను, 6 మంత్స్ నేను వాడను దాన్ని, అయినా కూడా నాకైతే ఇబ్బంది ఏం లేదు. మనం స్టార్ట్ చేసుకునే ముందు, అంటే ఎండలు ఇంకా మార్చిలో స్టార్ట్ అవుతాయనగా నేను ఒకసారి దాన్ని సర్వీస్ చేస్తాను, సర్వీస్ చేసి నేను మళ్ళీ వాడుకోవడం మొదలు పెడతాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇంకా మనం ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.